సార్ నిన్న నైట్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో 3 హెడ్ క్వార్టర్స్ని పేల్చడం జరిగింది. దాంట్లో చాలామంది చనిపోయారు. దానికి మీరు ఏం చెప్తారు? వాళ్ళకేంటంటే మన యాత్రికులకి 20 మందికి 25 మందికి ఎప్పుడు చెప్పారో ఇది సకా లేట్ అయిపోయింది. ఇంతకుముందే మనం ఈ అటాక్ చేయవలసింది. కాబట్టి మోడీ గారు ఉన్నప్పుడే ఈ ఉగ్రవాద సంస్థకి నిర్మూలన చేయడం చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా స్పీడ్ పెంచి వాళ్ళని మట్టిపెట్టే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కంపల్సరీ చిన్న టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. చాలా అంటే వందలాది మంది అయితే చనిపోవడం జరిగింది. ఎలాంటి అంటే జనాలకి ఎలాంటి ఇది లేకుండా ఓన్లీ ఉగ్రవాదులనే చంపడం అయితే జరిగిందంట చాలా ప్లాన్తో. దానికి అట్లేని ఎలాగంటే ఇప్పుడు పౌరులకి మనం పాకిస్తాన్లోని పౌరుల మీద మనం అటాక్ చేయలేము. మనకి ఎవరైతే అటాక్ చేసిందో అలాంటి ఉగ్రవాద సంస్థలకు నిర్మూలన చేయాలి. చేసినప్పుడే భారతదేశానికి ప్రపంచానికి ఒక శాంతి అనేది లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బాగా పెట్టిరైపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ వీళ్ళ తాలూకు సంస్థలు వీళ్ళకేంటంటే డబ్బులు ఇచ్చి పోషించిన దేశాలు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి మన భారతదేశమే ముందంజలో నేసి వీళ్ళని నిర్మూలన చేయాలి. తప్పనిసరిగా ఈ మోడీ ప్రభుత్వం గారే చేస్తారు, మోడీ గారే చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎలా మనకి ఏమిటంటే భద్రతా సంస్థలు ఉన్నాయండి. వాళ్ళకి ఎట్లా చంపాలా, ఎట్లా అటాక్ చేయాలా అనేది వాళ్ళకి ఒక ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మనకు కొత్త టెక్నాలజీ ఇప్పుడు వచ్చాయి. అప్పుడంటే పాత రోజుల్లో ఉన్న మిలిటరీ ఫోర్స్లో మ్యాన్ పవర్తో హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు కదా, వాయిస్ యాన్ వచ్చింది. నవీన పద్ధతిలో ఉన్న ఆయుధాలు, మిసైల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మనకి ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని బట్టి ఎలా ప్లాన్ చేయాలా ఏంటి మోడీ గారికి అంతా తెలుసునండి. కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా భారతదేశంలోన ఈ ఉగ్రవాద సంస్థ నిర్మూలించగలరని మేము భారతీయులంగా గర్విస్తున్నాం. జై భారత్ మాతాకి జై. మోడీ గారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం జయప్రదం చేసి భారతీయులకు అందరికీ ప్రశాంత వాతావరణం చేకూరుస్తారని మరీ చెప్తూ జై భారత్ మాతాకి జై. బ్రో నిన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన ఇండియా ఆర్మీ పాకిస్తాన్ మీద దాడి అయితే చేయడం జరిగింది, ఉగ్రవాదులు హెడ్ క్వార్టర్స్ మీద. దాని మీద మీరు నేనేమనుకుంటున్నా అంటే పర్సనల్గా ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే మనం ఇంతకుముందు కూడా చూసాం ఉగ్ర అటాకులు జరగడం అండ్ ఇండియా సైలెంట్ అయిపోవడం. లేకపోతే అంటే ప్రీవియస్ కూడా ఎయిర్ స్ట్రైక్ చేశారు. బట్ దిస్ టైం ఏంటంటే వాళ్ళు అదే పనిగా ఎంత చెప్పినా కూడా సో రూల్స్ ఫాలో కాకుండా ఎవ్రీ టైం అటాక్ చేయడం. సో వాటికి ఇండియా కరెక్ట్గా బదిలిచ్చిందని నేను అనుకుంటున్నాను. అందులో ఇంకొకటి ఏంటంటే మన ఇండియా వచ్చేసి అమాయక ప్రజలపైన అటాక్ చేయలేదు, ఓన్లీ ఉగ్రస్థావరణ పైన చేసింది. కాబట్టి సో దీన్ని మంచిగానే మనం తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. భారత్ మాతాకి జై. చాలా మంచి పని చేశారు మన మోడీ గారు. దేశ భద్రత విషయంలో అతను ముందడుగు వేశారు. ఇలా ఇంకా మరికొన్ని దాడులు జరిగితే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇలా జరగాలి అని కోరుకుంటున్నాను. అలాంటి ఉగ్రవాదుల్ని ఎలా చంపాలి సార్? వాళ్ళను మామూలుగా అంటే మన యొక్క పహల్గామలో మన వాళ్ళని ఎలాగైతే ఇది చేశారో అంతకు మించి మనం ఇది చేయాల్సి ఉంటుంది. వాళ్ళను మన ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఉత్ప్రేరకంగా మాట్లాడి మంచి సందేశం కూడా మనం ప్రజలకు ఇస్తుండాలి. ఈ రకంగా భారత్ మాతాకి జై. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు మనుషులం అనేది గుర్తుపెట్టుకోలేదు ఎవరు పాకిస్తాన్ వాళ్ళు. మనిషిని నమ్మితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి పెయిన్ తెలియలేదు. మన ఇండియా ఒక హ్యూమానిటీతో ఆలోచించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా చేయకూడదు, చేస్తే ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసింది. అయినా కూడా వాడు వినకుండా ఊచొక్కతో కోసింది. దానికి ప్రతీకార చర్యగా మోడీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే మోడీ ఎవరిని హ్యూమన్ బీయింగ్ని ఎక్కడ ఏం చేయలేదు, ఓన్లీ టెర్రరిస్టులనే చేసిండు. అది నాకు ఎంతో మంచిగా అనిపించింది. అది కరెక్ట్ అని కూడా నేను అనుకుంటున్నా. ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని మీరు ఇంకా అంటే అసలు టెర్రరిజాన్ని మొత్తం అంతమొందించడం అనేది మన మోడీ గారు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందని నా ఆలోచన. అది మొత్తం లేకుండా ప్రపంచంలోనే లేకుండా చేయగలిగేది మోడీ ఒక్కడే అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ కొద్ది కాలంలో చూస్తే లాస్ట్ 10 years బ్యాక్ ప్రపంచవ్యాప్తంగా మోడీ వైపే కన్చూపు ఉంది అందరి ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఒక్కడే మార్గదర్శనాన్ని కూడా నమ్ముతున్నారు. అట్లా ప్రపంచ జనాభా కావచ్చు,
భారతదేశ జనాభా కావచ్చు. మన నరేంద్ర మోడీ ఇది చేయగలడని మనస్ఫూర్తిగా నమ్ముతున్న నేను, నాతో పాటు ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇది వాస్తవం. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, వందే మాతరం.